దేవుడు నిరాకరింపశక్యం కాని ప్రార్థనలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం కానీ శక్తి కానీ లేవు. లోక సంబంధమైన సహాయము లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుపగేటు దగ్గరికి వచ్చేసరికి దానంతట అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుపగేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వొక రహస్యం నేర్చుకోవాలి. నమ్మిక గల ప్రార్థన. నువ్వు ఇనుపగేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకి నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు. దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి. చెరసాలల్లో ఉన్న ఆత్మలు ఎన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురు చూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు. అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మెలుపై ఏలియా నేలమట్టుకు వంగి తన మోకాళ్ల మధ్య తలను పెట్టుకొని ప్రార్థించాడు. అది ప్రార్థన అంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వం అంతా దేవునితో లీనమైంది. మాటలేవి ఉచ్చరించలేదు. మాటల్లో ఇమడనంత ఆవేదనాపూరితంగా ఉంటుంది ప్రార్థన. ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్టశక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం. ఉచ్చరింపశక్యం కాని మూలుగులు, దేవుడు నిరాకరింపశక్యం కాని ప్రార్థనలు.